ఉన్నతమైన పదవి లభించినంత మాత్రాన ఉన్నతమైన సంస్కారం అలవడుతుందని అనుకోవడం పొరపాటు అవుతుందేమో. ఎందుకంటే ఒక టీవీ ఛానల్ అధిపతిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విష ప్రచారం చేసి చంద్రబాబు నాయుడిని భుజానికి ఎత్తుకొని ఆయన అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసిన బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఇప్పుడు టీటీడీ చైర్మన్. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా తన పాత పద్ధతులు, పాత మాటలు, అదే విష ప్రచారాలు ఇవన్నీ కూడా మానుకోవడం చాలా కష్టం అనుకున్నారేమో ఆ బిఆర్ నాయుడు గారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ తన టీవీ ఛానల్ ద్వారా ఎలాగ విష ప్రచారం చేస్తున్నారు. అయినా తాను టీటీడీ చైర్మన్గా ఉన్నాను, కనీసం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడాలనో, లేకపోతే ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని బట్టి మాట్లాడాలని కనీస జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అంటూ సంబోధించి ఆ టీటీడీ చైర్మన్ యొక్క పదవి యొక్క ఉన్నతిని దెబ్బతీస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మాట చెప్తున్నారు పదే పదే, రాబోతుంది నేను వచ్చేస్తున్నాను. వచ్చేది జైలు పోతాడు, చూస్తా ఉండు. పోతాడు జైలుకి, జైలుకి పోతాడంట. ఆయన ఈయన జైలుకి పొమ్మని నిర్ధారిస్తాడనమాట. పాత కేసులు, ఇప్పుడు పాత కేసులే, కొత్త కేసులు, పాత కేసులు, కొత్త కేసులు కూడా పెడితే చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి వాడికి లైఫ్ లాంగ్ లోపలే ఉండాలి. అంత అవినీతి. తనని అమాంతం భుజానికి ఎత్తుకుని భజన చేస్తూ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు కాబట్టి ఆ టీవీ5 అధినేత బిఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన తనకు మేలు చేశాడు కాబట్టి ఆయనకు మేలు చేసే పని తను చేయాలి కాబట్టి క్విట్ ప్రోకో పద్ధతిలో ఇదే పదం జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు పలకడం జరిగింది. ఆ పదాన్ని ఇప్పుడు నిజం చేస్తూ తనకు మేలు చేశాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మీద విషప్రచారం చేసి తనకు మేలు చేశాడు కాబట్టి ఆ మేలు చేసిన వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఒక ఉన్నతమైన పదవిని ఇస్తే, ఆ ఉన్నతమైన పదవిలో ఉండి కూడా తన ఛానల్లో మహాన్యూస్ ఛానల్లో అనుకుంటాను డిబేట్లో పాల్గొంటూ వాడికి జైలుకి పోతాడు, వాడెవడు జగన్మోహన్ రెడ్డి అంట. ఒక మాజీ ముఖ్యమంత్రిని తాను ఎలాగూ తన టీవీ ఛానల్లో ఇష్టం వచ్చినట్లు సైకో అని, తొగ్లకని, లేకపోతే ఇంకో ఆర్థిక నేరగాడని, వాడు వీడు అంటూ సంబోధించి ఎంత ద్వేషాన్ని పెంచుకున్నారో, ఇప్పుడు అదే ద్వేషాన్ని టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కూడా తనకి కనీస జ్ఞానం, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాను, ఉన్నతమైన పదవిలో ఇంతకుముందు చేసిన వ్యక్తిని మర్యాదగా మాట్లాడాలి అని కనీస ఆలోచన, కనీస జ్ఞానం కూడా లేకుండా వాడు మళ్ళీ వచ్చేదేంటి, చంద్రబాబు నాయుడు పాత కేసులతో పాటు కొత్త కేసులు కూడా పెడితే జైలుకి పోతాడు, వాడు ఇంకొచ్చేదేంటి, వాడు వీడు అంటూ సంబోధిస్తున్నారు. ఇదే మాట ఇప్పుడు ఇంకెవరైనా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, లేకపోతే పేపర్లో కానీ, డిబేట్లో కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు అనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వాడు వీడు అనో సంబోధిస్తే వెంటనే కేసు పెడతారు. మరి టీటీడీ చైర్మన్ అనే ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఒక ఉన్నతమైన పదవీ విరమణ చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని ఈయన సంబోధిస్తున్నాడంటే ఈయన సంస్కారం ఉన్నట్ట లేనట్ట? ఈ ఒక ఉన్నతమైన పదవిలో ఉండి సంస్కారహీనుడిగా మాట్లాడితే ఇది సబవేనా?